ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామంలో కన్నుల పండుగగా శ్రీ అలివేలు మంగమ్మ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి। ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ అనిల్ జాదవ్, బండారి దేవన్న, భీంపూర్ వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, గ్రామ సర్పంచ్ కేమ కళ్యాణి గంగయ్య తదితరులు పాల్గొన్నారు। ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వేడుకలు ఘనంగా నిర్వహించారు। మన దేశంలో అతి పురాతన కట్టడంలో ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది। దేశంలో 2వ స్థానంలో ఈ ఆలయం ఆదిలాబాద్ జిల్లాలో ఉండడం మన రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు। 12 రోజుల పాటు సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతుంటాయని అర్చకులు ధీరజ్ పంతులు తెలిపారు। అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాకు ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టడం మన అందరి పూర్వజన్మ సుకృతమని ఎంపీటీసీ సుదర్శన్ భక్తులు తెలిపారు। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆదినారాయణ వెలిసినటువంటి ఈ పుణ్యక్షేత్రం లోపల భక్తులందరికీ విన్నపం చేయడానికి ప్రతి సంవత్సరం ఆశ్వీజం పాల్గొనం మాసాల లోపల సూర్యభగవాను యొక్క కిరణాలు శ్రీ స్వామివారి పాదాలపై పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది। ఈ పాదాలు పడ్డప్పుడు ఇప్పుడే మన ఆచార్యులు ధీరజ్ గారు పంతులు గారు చెప్పడం జరిగింది। ఆ కిరణాలు పడ్డప్పుడు ఆ మహిమ చేత భగవంతుని యొక్క విగ్రహం అనేటువంటిది దగదగా మెరుస్తుంది అనేటువంటి ఆ మాటను మేము ఇంతవరకు కూడా వినలేదు। ఆ విగ్రహాన్ని మెరవడము, దాన్ని చూసి మన చేసినటువంటి కర్మలన్నీ మనకు దండులమైనటువంటి అవకాశం ఉంది। కాబట్టి తప్పకుండా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి మానవ మాతృలైనటువంటి భక్తుల చేత కాకుండా, అర్చకుల చేత కాకుండా ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుని చేత ఆరాధింపబడుతున్నటువంటి పర్వదినాలివి। పుష్కర రోజుల పాటు 12 రోజుల పాటు స్వామివారి పాదాలపైన సూర్యకిరణాలు పడడం జరుగుతుంది। సూర్యకిరణం పడ్డప్పుడు విగ్రహం ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం ఈ పాల్గొన మాసం కార్తీక మాసంలో సంవత్సరానికి 2 సార్లు మరి సూర్యుడు ఉదయించగానే స్వామివారి పాదాలకు నమస్కారం చేసుకోవడం చాలా గొప్ప విషయం। మరి అలాంటిది మరి నిన్నటి నుండి మొదలైంది। మరి చుట్టుపక్కల భక్తులందరూ స్వామివారి జయ శ్రీమన్నారాయణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి జయనాథులో వెలిసిన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి పాదాలపైన మాఘశుద్ధ దశమి నుండి బహుళ దశమి వరకు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పాదాలపైన సూర్యకిరణాలు పడడం జరుగుతుంది। కావున దర్శించే భక్తులు తప్పకుండా జైనత్ గ్రామానికి వచ్చి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి పాదాలపైన పడి సూర్యకిరణాలను దర్శించుకోగలరని ప్రార్థన। ప్రతి సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి పాదాలపైన
సూర్యకిరణాలు పడడం జరుగుతున్నది. మా యొక్క ఆలయ కమిటీ, మా గ్రామస్తుల కమిటీ మేరకు ప్రతి ఒక్క భక్తుడు వచ్చి సూర్యకిరణాలపై పడుతున్న పాదాలను దర్శించుకోవాలని, భగవంతుని కృపకు పాత్ర కాగలరని ప్రార్థన.